A man identified as Narendra, who posed as a judge to defraud a woman, was arrested by Eluru Women's Police and sent to judicial custody, and the case began in 2022 when Nirmala, a resident of Kottapeta in Eluru, was introduced to Narendra through a matrimonial service. Well, the initial acquaintances soon turned into a romantic relationship, and the two married with the approval of Nirmala's family, first through a ceremony at the Arya Samaj in Eluru and later in Dwaraka, Tirumala. During the wedding negotiations, Narendra's family demanded a dowry of at least rupees 75 lakh, eventually settling for rupees 25 lakh. Following the wedding, Narendra moved to Nirmala to Khammam, where the situation deteriorated. He began demanding additional dowry and subjected her to severe physical and emotional abuse. Unable to bear the mistreatment, Nirmala filed a complaint with the Eluru's Women's Police Station. In their investigation, authorities uncovered that Narendra had been impersonating a judge, promising land settlements and securing money from various individuals under the pretense of helping them with legal matters. He was also involving in defrauding unemployed youth with fake job offers, and the police found out that the several cases were registered against him at Khammam, Uppal, Chandanagar police stations. Eluru's DSP Shravan Kumar confirmed that Narendra had a history of scamming people, further intensifying the charges against them. మ్యాట్రిమోనీలో ఈ అమ్మాయికి పరిచయం అవుతాడు. పరిచయం అయిన తర్వాత కొంతకాలానికి ఈ అమ్మాయి వాళ్ళు ఇద్దరు ఇష్టపడినట్టుగా ఇతను మాయమాటలు చెప్పి అమ్మాయిని చేసుకోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చేయలేదు. తర్వాత వీరిద్దరూ కూడా 2019 ఆర్య సమాజంలో ఏలూరులో పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత తల్లిదండ్రులను ఒప్పించుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు సరే ఎలా పెళ్లి చేస్తుంది కదా అని చెప్పేసి పిలిపిస్తే తల్లిదండ్రులు పిలిపిస్తే మా వాడు జడ్జి కాబట్టి ఎక్కువ కట్నం ఇవ్వమని చెప్పారు. వీళ్ళు కూడా ఆ మాటలు నమ్మి 70 లక్షలు డిమాండ్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 25 లక్షలు ఇచ్చి ద్వారకా తిరుమలలో వివాహం చేయడం కూడా జరిగింది. తదుపరి ఇతను ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఖమ్మంలోను అదేవిధంగా అక్కడి నుంచి చీటింగ్ చేసుకుంటూ ఇతను జడ్జిని చెప్తూ నమ్మబలుకుతూ అలానే ఖమ్మంలోను తర్వాత వరంగల్లోను హైదరాబాద్ లోను ఇతని మీద అనేక కేసులు పట్టడం జరిగింది. ఈ అమ్మాయిని కూడా హింసించడం జరుగుతుంతో పాటు ఈ రోజు అతను జడ్జిమెంట్ నమ్మబలకంతో పాటు మరలా 50 లక్షల రూపాయలు ఇస్తేనే గానీ ఈ కాపురం ఉండదని చెప్పేసి చేయడంతో అమ్మాయి ఏం చేసే దిక్కు లేక తిరిగి ఏలూరు రావడం జరిగింది. ఏలూరు వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో మన మహిళా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వాళ్ళందరినీ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగితే కూడా ఈ కట్నం కోసమే ప్రయత్నం చేసి ఇతను దొరకటం మానేశాడు. ఎందుకంటే ఇతను జడ్జిగా అందరిని నమ్మిస్తూ జడ్జిగా ఇతను కార్డులు చూపిస్తూ రైతుల్ని అదేవిధంగా మ్యూటేషన్ చేయిస్తానని ఇలా అనేక కేసులు అతని మీద ఉన్నాయి. దాంతో ఇతను పోలీసులు పిలిచిన రాకపోవడం, అతని తల్లిదండ్రులు వచ్చి సరైన సమాధానం చెప్పకపోవడం కూడా దాంతో దర్యాప్తులో భాగంగా ఇతను తప్పించుకొని తిరుగుతున్నాడు. దీని మీద ఈ రోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మా మహిళా ఎస్ఐ కాంతిప్రియ గారు అక్షపద్ధతి వెళ్ళి ఇతను రైల్వే స్టేషన్ లో వైజాగ్ పారిపోతున్నాడు ఖమ్మం నుంచి. ఆ సమాచారం మేరకు ఇతను ఐడెంటిఫై చేసుకుని పట్టుకోవడం జరిగింది. ఇతను తీసుకొచ్చి అడిగితే ఇతను గతంలో ఉన్న కేసులు చెప్తూ అమ్మాయిని మోసం చేసే ఉద్దేశంతో అదేవిధంగా అమ్మాయిని కట్నం కోసం పెళ్లి చేసుకోవడం మాత్రమే వాస్తవం అని చెప్తున్నాడు. కాబట్టి అందరికీ మ్యాట్రిమోనీలో వచ్చినటువంటి